అరే ముసలారా, ఇక్కడ భారత్ తాత ఎవరు? నేనే. ఏ ఇంత ముందు మా అన్న గురించి ఏమన్నా విన్నావా? విన్నామండి. చాకు లాంటి కుర్రాడు, చాకుతో ఏ పనైనా చేస్తాడు అని విన్నా. ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. మా గురువు గారికి ప్రేమ పుట్టింది, పెళ్లి మీద మనసు మళ్ళింది. ఈ పుణ్యాత్ముడు ప్రేమను చోరుకున్న అదృష్టవంతురాలు ఎవరు బాబు? ఇంకెవరు? భారతీయ. ఆరైతే మా అన్న మీ మనవరాన్ని తెగ ప్రేమించేశాడు. మీరు మా తాంబూలాలు ఇచ్చుకుని వాళ్ళు పెళ్లి చేసి పెడితే మీరు ఆడుకోవడానికి 2-3 పుడతలు కనిచేస్తాడంటే. చదువు సంస్కారం ఉన్న మనవరాల్ని ఇలాంటి రౌడీ గడికి పెళ్లి మాట్లాడతా రౌడీ అంటారా? లేకపోతే ఇప్పుడు హోటల్కి వెళ్తాం, టిఫిన్ చేస్తాం, ఆ డబ్బులు అడుగుతాడు. హోటల్లో రౌడీ అయిపోతాడా? వాళ్ళకి వెళ్ళి టికెట్ కొంటాం, ఆ డబ్బులు అడుగుతాడు. థియేటర్ రౌడీ అయిపోతాడా? మా అన్న కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పనులు చేసి పెడుతుంటాడు. అరే నువ్వు చూస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా చేతిలో 100 రూపాయలు పెట్టాయండి, 50 రూపాయలు 6 నిమిషాలు చేస్తాం. అది మీకు హెల్ప్ చేసేట కదా, దాన్ని హెల్ప్ రావాలి కానీ రౌడీ అంటారంటండి. మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకోండి, లేకపోతే చేస్తారా? చిల్లర గుండాల్ని పోగు చేసుకుని ఈ పవిత్రమైన దేవాలయంలోకి అడుగు పెట్టింది చాలక పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చారా? వీడి బ్రతుక్కో ప్రేమ, వీడి మొహానికో పెళ్లి. ఏంటి కాబోయే వదిన ఒకదాన్ని కామ్గా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? మా అన్న చిటికేసాడంటే ఈ ఏరియా స్పర్శానం అయిపోద్ది. వేమను చిటికేమని చూస్తాను. ఏంటన్నా చిటికేయమంటే గుట్టకేస్తావు? ఒక్కసారి చిటికేయన్నా మన పవర్ ఏంటో చూపిద్దాం. ఏంటో మీరు చూపించేది? నోరు మూసుకుని వెళ్ళండి. ఇదిగా కాళ్ళ దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటున్నావు. మా అన్న లాంటి మొగుడు దొరకాలంటే పెట్టి పుట్టాలి. ఇలాంటి వాడిని మొగుడిని చేసుకోవడం కంటే ఏ ముష్టోనో కుష్టోనో చేసుకుంటే ఎక్కువ ఆనందపడతాను. అది కాదు భారతి, నువ్వంటే నాకు నిజంగా. Shut up and get lost. నెత్తురు లేనివాడిని ఈ అవమానాన్ని నేను భరించలేను. నా వల్ల కాదు అంటే నా వల్ల అవుతుందనా? చచ్చినా కాదు. నీకు జరిగిన అవమానానికి ఆపకుండా హాఫ్ కొట్టినా కిక్క కట్టలేదన్నా. నాకు ఫుల్ కొట్టినా కిక్క కట్టలేదు. రే గాలి, కాలు స్లిప్ అయి పడిపోతే నవ్విన ద్రౌపదిని దుర్యోధనుడు ఏం చేశాడు రా? 100 మంది ముందు చందనాచారి లాగేశాడు. తన సిస్టర్ సూట్పడగా ముక్కు చెవులు కోస్తే నవ్విన సీతాదేవిని రావణాసురుడు ఏం చేశాడు రా? కిడ్నాప్ చేసి శ్రీలంకకి షిఫ్ట్ చేసేశాడు. అలాంటిది ముఖానికి పసుపు కుంకాలు రాసుకునే మామూలు స్త్రీ షేవింగ్ క్రీమ్ రాసుకునే అన్న ముఖాన అదే పసుపు కుంకాన్ని కొడితే అన్న ఏం చేశాడు రా? సైలెంట్ గా వచ్చేసాడు. అదే రాంగ్ స్టాప్. పిల్లి గుడ్డిదైతే ఎలిక తోక చూపిస్తుంది. మంచి వాళ్ళు కదా అని మంచిగా నువ్వు వెళ్ళడితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఇలా కాదన్నా, మన స్టైల్లో 9 రౌండ్లు వేసి 4 కిక్కులు వాళ్ళకిస్తే చచ్చినట్టు లైన్లోకి వస్తారు. నిన్ననే బయటికి రా, బయటికి రా భారత్, బయటికి రావే. పొద్దున్న లేదో వేరన్నారులా చంపేస్తారు చింపేస్తారని వాగా ఇప్పుడు తిరిగి బదులు లోపల దాక్కున్నావటే. రావే. అమ్మా భారతి, నువ్వు వెళ్ళొద్దమ్మా, వాడు బాగా తాగొచ్చినట్టున్నాడు. వాడు మరీ రెచ్చిపోతాడమ్మా. అమ్మా కాసేపు ఊరుకుంటే వాగి వాడే పోతాడు. ఒకసారి వదిలేస్తే ఇదే అలవాటు అయిపోతుంది వాడికి. వదలండి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? మనసు పడ్డానే నిన్ను పెళ్లి చేసుకుంటానే అని మర్యాదగా చెప్పడానికి వస్తే నేను గూండాన్ని రౌడీనట్టు నోటుకొచ్చేట్టు మాట్లాడతావా? నువ్వు అవును, నువ్వు కాదుకూడదు అన్నా సరే మన పెళ్లి జరిగి తీరుతుంది. అది చెప్పడానికే వచ్చాను. నేను రౌడీనే, గూండానే. అయితే నేను ప్రేమించకూడదా? పెళ్లి చేసుకోకూడదా? ఏంటి తాగొచ్చి తెగ వాగుతున్నా? తాకుండా వచ్చి మర్యాదగా వాగితే విన్నావా? అందుకే నేను తాగొచ్చాను. నేనెందుకు తాగానో తెలుసా? పొద్దున్న నువ్వు మాట్లాడిన మాటలు తట్టుకోలేక నాకంటే ముష్టోన్ని కుష్టోన్ని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటావా? ముష్టోన్ని పెళ్లి చేసుకుంటే అడుక్కు తినాలి, కుష్టోన్ని పెళ్లి చేసుకుంటే బండి లాక్కోవాలి. వాళ్ళని చేసుకుని ఏం సుఖపడతావా పిచ్చి మొహవ? నన్ను చేసుకుంటే స్వర్గం చూపిస్తా. చూడు, నీకు నేను నచ్చినా నచ్చకపోయినా నేనే నీ మొగుణ్ణి, నువ్వే నా పెళ్ళాలివి. ఇది ఫిక్స్. ముసలాళ్ళారా, మీరు వినండి. రేపు 16వ తారీఖున భారత్కి నాకు పెళ్లి. అన్ని సిద్ధం చేసుకోండి. ఏవైనా పిచ్చి వేషాలు వేశారో పుచ్చులు ఎగిరిపోతాయి. ఓకే, గుడ్ నైట్.
పంతులు అయ్యా నేను భారతి మొగుడు పెళ్ళాలైతే మా జంట ఎలా ఉంటుంది? చాలా పవిత్రంగా ఉంటుందండి. సౌందర్య అమరీష్ పురి, రచన రామిరెడ్డి, మాధురి దీక్షిత్ కోట శ్రీనివాసరావు లాగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారన్నయ్యా. హనీమూన్కి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? శ్రీలంకలో జాఫ్నా అడవులని ఒకటి ఉన్నాయండి. అక్కడికి వెళ్తే డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ గా ఉంటుందండి. మీకు మాకు కూడా. అన్నా రేపు 16వ తారీఖు కళ్యాణ మండపం బుక్ చేశాం. వీడియో కెమెరా వాళ్ళకి బ్యాండ్ మేళ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వచ్చామని చెప్పా. కాకపోతే భోజనాలకే ట్రబుల్ అయ్యేలా ఉందన్నా. మన లెవెల్ కి సరిపోద్దు కదా అని కృష్ణ ఓబ్రాయ్ హోటల్కి వెళ్ళాం. హెడ్కి 400 అవుద్దని క్యాష్ కట్టమన్నాడు. క్యాష్? నువ్వు పర్సనల్ గా ఫోన్ చేసి బెదిరిస్తేనే తప్ప ఫ్రీగా పెట్టాలన్నాడు. ఆ సంగతి నేను చూసుకుంటానులే. ఇదిగో పంతులు, అయ్యా నీ వాటా కింద కళ్యాణ మండపం దానికి సంబంధించిన సరుకులు నువ్వు చూసుకో. మంత్రాలు కూడా నీకే ఉచితం. అంటే తాళిబొట్టు కూడా నా వాటా కిందే వస్తుందండి. తాళిబొట్టు పెళ్లి సామానుల్లో ఒకటి కాదా? కాదని కాదు, కాకపోతే గోల్డ్ కదా అని. అందుకే ఆ గోల్డెన్ ఛాన్స్ నీకు ఇచ్చాం. అన్నా నీ దగ్గర కలర్ హౌస్ లేదా? ఇక్కడ ఉంది, లైఫ్ లో ఉందండి. ఇది పెట్టు. ఇక్కడ కౌంట్ లైఫ్ లో ముక్క పీకేశాక కౌంట్ కాక ఏమవుతుందండి అయ్యా? ఫుల్ ఒరిజినల్. ఈ పూట ఇది చాలు. ఆవిడొస్తుంది ప్లీజ్. పసుపు కుంక పక్కన పెట్టేసి తమలపాకులు చెప్పండి. మంత్రి గారు పూజ అయిపోయింది కదా, తీర్థం ఇవ్వండి. కాలముచ్చారణం సర్వవ్యాసి నివారణం సమస్త. నేను విన్నది నిజమేనా? ఏంటి? భారతిని పెళ్లి చేసుకుంటానని తాగి వెళ్ళి గొడవ చేసావట. తనంటే నీకు అంత ఇష్టమా? ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటావా? ఇష్టం లేకపోవడానికి నాకేం తక్కువ? ఒక కిరాయి రౌడీని ఎలా పెళ్లి చేసుకుంటుంది? పెళ్లికి రౌడీసమే అడ్డైతే మానేస్తాను. అంటే ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తావన్నమాట. చేస్తాను. అయితే వెళ్ళి పెళ్లి ఆపు. ఎవరిది? నువ్వు ప్రేమిస్తున్న భారతిది. మాంగళ్య దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి. మాంగళ్య దేవతాయై నమః. సుమంగళీర్యం మధురిమాతం సమేత పత్రికా. ఏమిటి చూస్తున్నారు? మధ్యలో ఆ రాక్షసుడు ఏమైనా వస్తాడేమోనని శుభలేఖలు కూడా వేయించకుండా సీక్రెట్ గా ఇక్కడ పెళ్లి చేస్తున్నాం. ఎలా వస్తాడు? బాబు బాబు నీ కాళ్ళు పట్టుకుంటా, నా మర్రాలు ఏం చేయక. కూర్చోవే. నన్ను కాదని మరొకని చేసుకుంటావా? ఎవడైనా అడుగు ముందుకేసాడో బైక్ పడటం. భజంత్రి వాయించండి. కూర్చోండి. మంత్రాలు చదవండి. తాళి మొత్తం. నువ్వు ఒక్క తాళిబొట్టు తెంపితే నేను 100 తాళిబొట్లు కడతాను. నాకిష్టం లేకుండా బలవంతంగా తాళి కడితే ఇది పెళ్లి అవుతురా? ఎందుకు కాదు?
ఇంతమంది పెద్దల ముందు మంత్రాలు చదువుతుండగా భజంత్రీలు మోగుతుండగా నేను నీకు తాళి కట్టాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నీ మొగుని, నువ్వు నా పెళ్ళానివి. ఇంతమంది ముందు తాళి కట్టినా వాళ్ళలో ఒక్కరు దీన్ని పెళ్ళంటాడా? ఒక్కరైనా దీన్ని పెళ్ళని ఒప్పుకుంటాడా? ఒక్కరైనా ఈ పెళ్లికి 4 అక్షంతలు వేస్తాడా? రేయ్, అక్షంతలు వేయండిరా. భయపెట్టి బలవంతంగా అక్షంతలు వేయిస్తే అది ఆశీర్వచనం కాదు, మనస్ఫూర్తిగా వెయ్యాలి. చూడు చూడు, వీళ్ళలో ఒక్కరి చేతైనా దీవెనలు అందుకోగలవా? మనస్ఫూర్తిగా 4 అక్షంతలు వేయించుకోగలవా? విధవరాలుగా మిమ్మల్ని ఆశీర్వదించే అర్హత నాకు లేదు, కానీ మనిషిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ జంట నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా వర్ధిల్లాలి.